కర్కోటకేశ్వర్ మహాదేవ్. మనకి ఈ కర్కోటకేశ్వర్ మహాదేవ్ అంటే శ్రావణ మాసంలో నాగ చతుర్థి, అంటే శ్రావణ నాగ చతుర్థి ఉంటుంది కదా, ఆ చతుర్థి రోజు ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి ఈ కర్కోటకేశ్వర్ మహాదేవ్ అంటే మనకి కశ్యప ప్రజాపతి కద్రువ వీరిద్దరికి ఈ యొక్క సర్పము సంతానం. ఒకటి కాదు, రెండు కాదు, 1000 సర్పాలు వాళ్ళకి సంతానం. ఈ 1000 సర్పాలలో కొన్ని చాలా పెద్ద బలవంతమైనవి విషసాగులు. అయితే ఇదంతా మీకు తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో జయమేజయుడు అనే రాజు సర్పయాగం చేస్తాడు. ఈ సర్పయాగం చేసినప్పుడు అంటే ఆయన ఏం చేస్తాడంటే తన తండ్రికి ఒక శాపం వస్తుంది. ఈ శాపంతో ఆయన సర్ప అంటే తండ్రి గారు పాము కాటుతో చనిపోతాడు. కాబట్టి ఆయన కొడుకు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న పాములన్నీ చంపేస్తాడు. ఒక యజ్ఞం చేస్తాడు, సర్పయాగం అనే యజ్ఞం. ఈ చేస్తుంటే ఆయన చాలా గొప్పవాడు. ఎక్కడెక్కడ ఉన్నవి పాతాళలోని ఎక్కడెక్కడ ఉన్న పాములన్నీ వచ్చి ఆ యొక్క యజ్ఞంలో ఆహుతైపోతూ ఉంటాయి. వాటికి అవి అటువంటి ఆ యజ్ఞం అలా చేస్తాడు ఆయన, అంటే తండ్రిని రక్షించాలని. అలా చేస్తున్నప్పుడు కొన్ని పాములు చిన్నవి చితకావి అన్నీ వచ్చి పడిపోతాయి. కానీ కొన్ని వాటిల్లో కూడా మా పెద్ద మంచి వాళ్ళలో గొప్ప వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళలో కూడా గొప్ప వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అట్లా ఈ పాములు కూడా కొన్ని పెద్ద పెద్ద పాములు, గొప్ప పాములు ఉన్నాయి. అప్పుడు అవి భగవంతుని శరణు పొందాయి. ఆ పాములు ఏం చేశాయంటే అంటే పాపం పాములు తప్పులేదు అక్కడ కాటు వేయడానికి, అది ఒక మహర్షి ఇచ్చిన శాపం అది. అయితే ఈ పాములు కొన్ని ఒక 12 పాములు ఏం చేస్తాయంటే వాటికి ఇష్టమైన దేవుణ్ణి ఆరాధిస్తాయి. మేము ఈ యజ్ఞంలో పడిపోకుండా మమ్మల్ని రక్షించమని. అలా రక్షించినందుకు అవి ఏం చేస్తాయంటే వాటికి వాహనాలుగా మారిపోతారు. అంటే ఆ భగవంతుడికి ఆభరణంగానో, ఆ భగవంతుడికి అలంకారంగానో, ఆ భగవంతుడికి పానుపుగానో, ఆ భగవంతుడికి ఇలాగా మారిపోతారు. అంటే మీకు ఇప్పుడు ఈశ్వరుని మెడలో వాసుకి అని అవుతుంటుంది. మనకి విష్ణుమూర్తికి కింద ఒక అనంత శేషుడని ఒకటి ఉంటుంది. అంటే కింద మళ్ళీ పతాంజలి అని ఒక 2 పాములు ఉంటాయి. ఈ విధంగా మనకి గణపతిని కూడా చూసారనుకోండి, గణపతికి కూడా జంజములాగా పొట్టకి ఒక పాము ఉంటుంది. ఇట్లా 12 రకాల పాములు ఉన్నాయి. అంటే ఈ 12 రకాల పాములలో ఈ కర్కోటకుడు ఒక నాగరాజు. అర్థమవుతుందా? ఈయన కూడా ఒక విష సర్పము, కానీ ఈయనకి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. ఈ కశ్యప ప్రజాపతి కద్రువ సంతానంలో ఈయన ఒక ఆయన ఈ కర్కోటకుడు. నాగజాతిలో 12 బలవంతమైన సర్పాలలో ఈయన ఒక బలవంతమైన సర్పము. అయితే ఏది ఆ 12 సర్పాలు ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శేషనాగు అంటే మనకి వెంకటేశ్వర స్వామికి శేష ఉత్సవం ఒకటి జరుగుతుంది. అలాగే అనంత శేషు, అలాగే వాసుకి, పద్మనాభ అంటే ఆ పాము పేరు పద్మనాభ. అంటే మనకి కేరళలో అనంత పద్మనాభం ఉంటాడు కదా, ఆయన పొడుగు ఉన్నప్పుడు ఉంటుంది ఒక పాము. అలాగే కంబళ నాగు అనుకుంటే, శంకుపాల నాగు, అలాగే దత్రి రాష్ట్ర నాగు, కక్షక నాగు. ఇది మహాభారతంలో చాలా పోయింది, మనకి చాలా సందర్భాలుగా కనబడుతుంది. అలాగే కాలనాగు. ఈ కాలనాగు 2 రకాలుగా ఉంది. ఒకటి మనల్ని గ్రహిస్తుంది అది. అలాగే మానసాదేవి కూడా ఈశ్వరుడు పుత్రి ఆవిడ కూడా మహాకాల స్వరూపం. అలాగే ఈ కర్కోటక నాగుడు. అంటే ఇప్పుడు ఈ కర్కోటక నాగు ఆయన మనకి ఏమిటంటే ఈ కర్కోటకుడు నిషాద రాజ్యం అంటే ఒక రాజ్యం ఉండేది. ఆ నిషాద రాజ్యానికి సమీపంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఉండేవాడు, అంటే ఆయనకి ఆ అడవిలో వాసం. అయితే ఆ నిషాద రాజు ఆ రాజ్యానికి చక్రవర్తి ఎవరంటే నల చక్రవర్తి. మీకు అందరికీ తెలుసు, నల చక్రవర్తి దమయంతి. వీరు ఇద్దరు చాలా మంచిగా పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ నల చక్రవర్తి నిషాద రాజ్యానికి రాజు. మహాభారతంలో ఈ కథ వస్తుంది. వన పర్వం అనేటువంటి అరణ్య పర్వంలో నలదమయంతి చరిత్ర వస్తుంది. అయితే నల చక్రవర్తి ఆయన కలి ప్రభావానికి లోనవుతాడు. కలి పురుషుడు ఆయన్ని పీడించాలనుకుంటాడు. ఈ కలి ప్రభావానికి లోనైనప్పుడు ఆయన చాలా గొప్పవాడు అనమాట. ఆయన గురించి మళ్ళా ఒకసారి చెప్తాను. ఆ నలదమ చక్రవర్తి పాపం ఈ కలి ప్రభావం వల్ల ఆయన
కట్టుబట్టలతో భార్యను తీసుకుని అడవికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా వెళుతాడు. కొన్ని రోజులు పాపం భార్యకి తిండి కూడా తినబెట్టలేకపోతాడు. భార్య చాలా గొప్పది. మనకి ఆ భార్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి దేవతలు వస్తారు. ఆ దేవతలు కాదని పాపం ఈయన పెళ్లి చేసుకుంటుంది. ఈయనకి ఇప్పుడు బాధ వేస్తుంది. అయ్యో, నా భార్య ఆ మహాపతివ్రతలో ఆవిడ ఒక పేరు ఉందన్నమాట, దమయంతి. ఆవిడ పేరు తలుచుకున్నంత మాత్రాన మనకి పంచభూతాల అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ పంచభూతాలు. అంత గొప్పది అన్నమాట ఆవిడ. అటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. అయ్యో, ఈమెను అడవికి తీసుకొచ్చాను, నా దోషం ఏదో పట్టింది కాబట్టి ఈవిడికి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఈవిడ ఒక గొప్ప రాజ్యానికి యువరాణి ఆవిడ. అయితే నేను ఈవిడిని అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఈవిడ ఎలాగైనా తను రక్షించుకోగలదు. ఎందుకంటే తనకి అంత శక్తి ఉంది, అంత పాతివ్రత్య మహిమ ఉంది. ఆవిడ ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఆవిడ ఏదో ఒక విధంగా తన రాజ్యానికి చేరుకుంటుంది. కాబట్టి నా కర్మ బాగలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అంతకు ముందు రోజే పాపం ఏదో ఆహారం కోసమని ఒంటి మీద ఉన్నటువంటి పంచని బట్ట కూడా వేస్తాడు. వేస్తే అవి కూడా 4 పావురాలు తీసుకుని వెళ్ళిపోతాయి. అంటే దోషం అంత ఒంటి మీద బట్ట కూడా ఉండదు ఆయనకి. పాపం భార్య యొక్క బయట చింగు కొంచెం తీసుకొని ఆ మొలకి కట్టుకుంటాడు కాపే వస్త్రంగా. అలా కట్టుకున్న ఆయన అయ్యో, నా భార్య ఇంత కష్టపడుతుందో వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఈయన అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అడవిలోకి వెళ్ళిపోతుంటే ఒక పాము ఇంత రూపంలో కనపడుతుంది. అంగుళంలో ఉంటుంది ఒక పాము. ఆ పాము ఇంతకు ముందు నారద మహర్షి శాపం ఇచ్చుంటాడు. ఆ కథ మళ్ళా చెప్పాను. ఈ పాము ఏం చేస్తుందంటే ఆ పాము చుట్టూ అగ్ని ఆవహించి ఉంటుంది. అయితే ఆ పాము మాట్లాడగలదు. ఈ నల చక్రవర్తి వెళ్తూ ఉంటాడు. అప్పటికి నల చక్రవర్తి బట్టల్లో నగల్లో కానీ బానే ఉంటాడు. చక్రవర్తి రూపంగా. నేనికి తెలుసు ఈ పాము, ఓ నల చక్రవర్తి